హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,90,125 మంది ఓటర్లు ఉన్నారు. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే వైసీపీ ఇప్పటివరకు గెలుపనేది ఎరగని నియోజకవర్గాల్లో ఒకటి. ఇక్కడ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు 7 సార్లు చొప్పున గెలుపొందగా సిపిఐ ఒకసారి గెలుపొందింది. గత అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన నిమ్మల రామానాయుడు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి బంగారు ఉషారాణి, పీఆర్పీ అభ్యర్థి కోణిదెల చిరంజీవి, టీడీపీ అభ్యర్థి సిహెచ్ సత్యనారాయణమూర్తి, ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్ వెంకటేశ్వర్లు, బీజేపీ అభ్యర్థి కె ముసలయ్య, ఎల్ఎస్పీ అభ్యర్థి విఎస్ నారాయణ, కేఎస్పీ అభ్యర్థి టిఎల్ నారాయణ, బీఎస్పీ అభ్యర్థి కె ఎలియా, ఇండిపెండెంట్ అభ్యర్థి డిఎన్ రావు, సిపిఐ అభ్యర్థి ఎంవి రావు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్ఎస్ రావు, జి బన్సీలాల్ మరియు డిఎన్ ప్రసాదులపై పోటీ చేసి 5,446 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు, వైసీపీ అభ్యర్థి మేకా శేషబాబు, ఇండిపెండెంట్ అభ్యర్థి సిహెచ్ సత్యనారాయణమూర్తి, పీపీఐ అభ్యర్థి జిఎం రావు, కాంగ్రెస్ అభ్యర్థి కేబిఎన్ రావు, బీఎస్పీ అభ్యర్థి బిఎస్ఆర్ మూర్తి, జేఎస్పీ అభ్యర్థి పి బాబ్జీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు జిఎస్విపి రావు, డబ్ల్యూపీఓఈ ఎస్ఎన్ రసూల్, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎం శ్రీనివాస్, ఎంఆర్ బాబు, ఎన్ రాజేష్ మరియు ఏవిపి రంగాలపై పోటీ చేసి 6,383 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు, వైసీపీ అభ్యర్థి సిహెచ్ సత్యనారాయణమూర్తి, జేఎస్పీ అభ్యర్థి గున్నం నాగబాబు, ఎస్పీ అభ్యర్థి పి రామ సచ్చితానంద, కాంగ్రెస్ అభ్యర్థి వి సత్యనారాయణ, బీజేపీ అభ్యర్థి రావూరి లక్ష్మణస్వామి, ఇండిపెండెంట్ అభ్యర్థి పాలపర్తి జాన్సన్, పీపీఐ అభ్యర్థి మల్లికార్జునరావు గంపల, ఇండిపెండెంట్ అభ్యర్థులు మిడిది రాజబాబు, అడబాల సతీష్, మండేలా శ్రీనివాస్, నౌడూరి నరసింహారావు మరియు గొట్టుముక్క శివాజీలపై పోటీ చేసి 17,809 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు, వైసీపీ అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు మరియు కాంగ్రెస్ అభ్యర్థి కొలుకులూరి అర్జున్ రావుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.